అందుకని ఆ తర్వాత ఫస్ట్ ఒక ముగ్గురు నలుగురిని అట్లా చూసాక చెప్పడం మానేసి వీళ్ళకే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు. చూసావు కదా కూలీ పనికి తీసుకుపోతారా నిన్ను, చదువుకోరా అని చెప్పేసి. అట్లా కూడా పాపం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉండేది. అంటే విద్యా బోధనలో ఆ పేదవాడి బ్రతుకులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. ఎక్కడ ఎందుకు నేను చదువుతున్నప్పుడు పుస్తకాలు మా నాన్నకి షాప్లో గుమస్తా చేస్తారు కాబట్టి ఆ అవసరం ఏంటో తెలియదు వాళ్ళకి. అప్పుడు నోట్బుక్స్లు ఇవన్నీ వాస్తవానికి ఏడాదికి కనీసం 4-5 నోట్బుక్స్ కావాలి. మా నాన్న ఒకసారి డబ్బులు ఇవ్వగలుగుతారు, అది కూడా షాపులో అప్పు తీసుకుని. ఈ అప్పు తీసుకున్న డబ్బులు ఈ ఏది స్కూల్ ఫీజులు 30-50 రూపాయలే ఉండేది. కానీ ఈ పుస్తకాలకు సంబంధించిన నోట్బుక్స్, ఈవెన్ టెక్స్ట్ బుక్స్ కూడా అప్పట్లో ఈ ఆల్రెడీ చదివేసిన వాళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ చదివేసిన వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కొనుక్కునేవాళ్ళు. అలా ఆ డబ్బులు ఈ నోట్బుక్లకి అయ్యేటటువంటి 100-200-300 రూపాయలకు కూడా చాలా ఇట్లా అడ్వాన్స్ తీసుకుని ఇది నెలకింతని కట్ చేసుకునే పరిస్థితి షాపుల్లో. అట్లాంటి సిచ్యుయేషన్ లో ఒక్క నోట్బుక్కే కొనిపెట్టేవాళ్ళు. ఇది ఒక నోట్బుక్ వచ్చే 2 నెలలు అయ్యేటప్పటికి అయిపోయేది. 3వ నెల నుంచి అడగటానికి ఇంట్లో తంతారు. భయం ముందు నానంటే. ఇంకోటి ఆయన పొద్దున్నుండి రాత్రి దాకా పనిచేసి వచ్చినటువంటి మనిషి ఆ కోపంలో ఉంటారు.